వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. జూలై 24 తేదీ విశేషాలను గమనిద్దాం. ఆదాయ పన్ను దినోత్సవం, అజీం ప్రేమ్జీ జన్మదినం, సినీ నటుడు సిద్ధార్థకు సంబంధించిన చిన్న అప్డేట్. మొదటి విశేషం, ఆదాయ పన్ను దినోత్సవం. 1860 జూలై 24న బ్రిటిష్ ఆర్థికవేత్త సర్ జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా ఆదాయ పన్నును ప్రవేశపెట్టారు. అప్పట్లో యుద్ధ ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన ఇప్పుడు అదే పన్ను మన దేశ అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరు. మనం కట్టే ప్రతి రూపాయి పన్ను రోడ్లుగా, స్కూళ్లుగా, హాస్పిటళ్లుగా, సైన్యంగా మనకి తిరిగి వస్తుంది. అందుకే ప్రతి ఏటా జూలై 24ని ఇన్కమ్ ట్యాక్స్ డేగా జరుపుకుంటున్నాం. గుర్తుంచుకోండి, పన్ను కడదాం, దేశాన్ని నిర్మిద్దాం. రెండవ విశేషం, విప్రో అధినేత అజీం ప్రేమ్జీ జన్మదినం. జూలై 24, 1945న జన్మించిన అజీం ప్రేమ్జీ తన 21వ ఏటనే తండ్రి వంట నూనె వ్యాపారాన్ని తీసుకొని దాన్ని ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రోగా మార్చారు. ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఆయనను కేవలం బిజినెస్ మ్యాన్ అనలేము, భారతదేశంలో అత్యధికంగా దానం చేసినటువంటి వ్యక్తి. తన ఆస్తిలో దాదాపు 90% విద్యా సేవా కార్యక్రమాలకు రాసిచ్చారు. నిజమైన ధనవంతుడు అంటే డబ్బు ఉన్నవాడు కాదు, దానం చేసేవాడు అని నిరూపించిన మహనీయుడు అజీం ప్రేమ్జీ. ఆయనకు డిడిఆర్ ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మూడవ విశేషం, తెలుగు మరియు తమిళ నటుడు సిద్ధార్థ్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ రూపొందిస్తున్న రాబోయే వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ 2026 ఆగస్టు 7న విడుదల కానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిజ జీవిత యుద్ధ వీరుల గురించి మాట్లాడుతుండగా సిద్ధార్థ్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అదనంగా ఆయన నటించిన ఇండియన్ 3 మరియు లస్ట్ స్టోరీస్ 3 చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.